తిరుమలలో భక్తుల రద్దీ ఇంకా కొనసాగుతూ ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. ఉచిత సర్వదర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. క్యూ లైన్ శిలాతోరణం వరకు విస్తరించి భక్తులు గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. ఉదయం 8 గంటల తర్వాత తిరుమల చేరుకున్న టోకెన్ లేని సర్వదర్శన భక్తులకు సుమారు 22 గంటల సమయం పడుతుంది. 300 రూపాయల శీఘ్ర దర్శనం భక్తులకు ప్రస్తుతం 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులకు సగటున 4 నుండి 6 గంటల దర్శనం కలుగుతుంది. నిన్నటి రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 78,733గా నమోదైంది. అదేవిధంగా 31,146 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్నటి రోజు శ్రీ స్వామివారి హుండీ ఆదాయం 3,41,00,000గా ప్రకటించారు. భక్తుల దృష్ట్యా అధికారులు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తూ భక్తులు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈ స్వామివారి దర్శన సమాచారం మీ మనసుకు తాకితే లైక్ చేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామి కృపతో ఇలాంటి భక్తి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.